హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము సాబుదానా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఉల్లిగడ్డలను కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో కొత్తిమీర కూడా వేయాలి. కరివేపాకు, కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ సాబుదానాని ఒక గంట 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పోయకుండా అవి వాటి పై లేయర్ వరకే నీళ్లు పోసి నానబెట్టాలి. అవి వాటర్లో నానిన తర్వాత స్ట్రెయినర్తో వాటర్ లేకుండా చేసి ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను మనం వేయించుకోవాలి. ఈ సాబుదానా కిచిడీలో మనం పల్లీలు పొడి చేసుకొని వేస్తాం. అవి మంచిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. మనం సాబుదానా కిచిడీని తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకొని మంచిగా దాంట్లో ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి అవి. దీంట్లో కొద్దిగా శనగపప్పు వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ పోపులో. ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై కావాలి. ఆ ఫ్రైలోనే మనము పల్లీల పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పల్లీల పొడిని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాబుదానాను మనం దీంట్లో మంచిగా కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసింది ఇది చాలా తొందరగా అవుతుంది. ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 5-6 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత లాస్ట్కి కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకోవాలి. మనము ఒక్క పొద్దులు ఉన్నప్పుడు దీంట్లో ఆనియన్ వేసుకోకుండా, అల్లం వెల్లుల్లి వేసుకోకుండా మామూలుగా పల్లి పొడితో కరివేపాకు వేసుకొని చేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో టేస్టీ సాబుదానా కిచిడి ఇప్పుడు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.